క్యాబినెట్ విస్తరణ ఉగాది తర్వాత ఉండదమ్మా, చెప్పాను కదా. అసలు అంటే అంటే మొత్తానికి ప్రభుత్వం పడిపోయేదాకా, ఐ మీన్ 3 ఏళ్ళు అయిపోయేదాకా కూడా అసలు అది క్యాబినెట్ విస్తరణ అనేది జరుగుతుందా జరగదా చెప్పండి. క్యాబినెట్ విస్తరణ జరగాలమ్మా, జరుగుతుంది. ఇంకా టైం ఉంది. ఎప్పుడు టైం ఉంది? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు మీరు నన్ను రేవంత్ రెడ్డి గారు అడిగితే చెప్తా, నువ్వు అడిగితే ఎందుకు చెప్తా? ఇది ఆయన విషయం. క్యాబినెట్ విస్తరణ అనేది సీఎం కి సంబంధించిన విషయం. మీకు ఎలా చెప్తాను? అంటే ఆయన చేసే ఉద్దేశం ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు టైం పడుతుందమ్మా. ఎన్నో ఉన్నాయి లుకలుకలు. ఆశాబాహులు ఉంటారు, అసమ్మతివాదులు ఉంటారు, రావాలనుకున్న వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. వీళ్ళందరినీ సర్దుకుపోవాలి. అంత తేలిక కాదమ్మా, చాలా కష్టం ఉన్నాడమ్మా మన సీఎం రేవంత్ రెడ్డి. మానసికమైన ఒత్తిడి మామూలుగా లేదు. ఎవరికి ఏం చేస్తే ఎటు నుంచి ఏం వస్తుంది? నేను ఆనాడే చెప్పా, విపరీతమైన పర్యటనలు ఉంటాయమ్మా, అలసిపోతాడు మనిషి అని. ఎక్కడ కూడా అసలు పత్తా లేదు, జాడా లేదు, జవాబు లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం సైలెంట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అసలు అంటే వచ్చే మార్పులకి, రాబోతున్న మార్పులకి నిశ్శబ్దంగానే ఉంటుందిగా. తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దంగానే ఉంటుందిగా. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇష్యూ మీద ఇష్యూలు వస్తూనే ఉన్నాయి, కానీ ఎక్కడాగినాయి? ఇష్యూసే వస్తాయమ్మా. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా ఈసారైనా? అది ఆయనతో చెప్తా, నీతో ఎందుకు? చాలా వరకు అడిగావు కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది అనుకున్న వాళ్ళకి రాదు. ఓకే, ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది అని కొంతమంది అనుకుంటున్నారు. ఎక్కువ ఆశపడకండి, వాళ్ళకి రావు. ఎందుకని? అవకాశం లేదు, ఆ యోగం లేదు. ఏమ్మా, కొంతమంది ఎవరు ఊహించిన మనిషికి మంత్రి పదవి వస్తుందమ్మా, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం నువ్వు మళ్ళీ మీరన్నది నిజమైందని మళ్ళీ నువ్వే అడుగుతావు. ఎవరు ఊహించలేదు వస్తుందని, వాళ్ళకి వచ్చిందని నువ్వే అడుగుతావు నన్ను. ఇది అది కూడా చెప్తున్నావు. నాకు తెలిసి రీసెంట్ గా ఎమ్మెల్సీ అయిన వాళ్ళలో ఒకరికి మంత్రి పదవి రాబోతుంది చెప్పారా నీకు? అయితే వెరీ గుడ్. నా ఊహ. ఇది యాక్చువల్గా వాళ్ళ వ్యక్తిగతాలు కాబట్టి నేను మాట్లాడను. వాళ్ళు నన్ను అడిగారు, నాన్న మీకు అవకాశం లేదు, ఆశపడకండి అని చెప్పేశా కొంతమందికి. కొంతమంది ఒకటే చెప్పా, నీ అదృష్టం బాగుండి వస్తే మాత్రం ఆకాశానికి నిచ్చి నీకు అని చెప్పా. అంటే ఎన్నాళ్ళు ఉంటావో నీకు కూడా తెలియదు అని. కాబట్టి టైం పడుతుంది, ఇప్పుడు కాదమ్మా.